తుడా కచ్చపి ఆడిటోరియం నందు డిసెంబర్ 21వ తేదీ ఆదివారం 2వ ధ్యాన ప్రపంచ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు తెలియజేశారు. ప్రతి సంవత్సరం డిసెంబర్ 21 ప్రపంచ ధ్యాన దినోత్సవం ఏర్పాటు చేయాలని అది చాలా ముఖ్యంగా మనం భారతీయులు భావిస్తున్నామంటే యోగా మెడిటేషన్ అనేది మన జీవితంలో ఒక భాగమైపోయింది. అటువంటిది ఐక్యరాజ్య సమితి అంటే మనకు తెలిసిందే 190 దేశాల పైన ఒక సంస్థ మనకు ఇంటర్నేషనల్ యోగా డే జూన్ 21 మన కంట్రీకి తెలిసిందే. డిసెంబర్ 21 ప్రపంచ ధ్యాన దినోత్సవం ఏర్పాటు చేయాలని ఐక్యరాజ్య సమితి లాస్ట్ ఇయర్ చేశారు. ఈసారి కూడా రెండోసారి మనకి డిసెంబర్ 21 మన తిరుపతి స్పిరిచువల్ సొసైటీ ఓన్లీ ధ్యాన కార్యక్రమాలకు మాత్రమే సంబంధం కాబట్టి ఆ ధ్యానాన్ని దృష్టిలో పెట్టుకొని ఇక్కడే మన తుడా కచ్చపి ఆడిటోరియంలో 21 ఆదివారం నాడు డిసెంబర్ నాడు ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు ప్రపంచ ధ్యాన దినోత్సవాన్ని ఏర్పాటు చేసుకున్నాము. ఆ విషయంగా ఇక్కడ మా ట్రస్ట్ సభ్యులు మా సొసైటీ సభ్యులందరూ రావడం జరిగింది. తిరుపతిలో ధ్యానం అనేది మీకు అందరికీ తెలిసింది, ఎంతో మంది మీకు ధ్యానం తెలుసు. కానీ ఈ సంవత్సరము మా తిరుపతి స్పిరిచువల్ సొసైటీ 2 వినూత్న కార్యక్రమాలు నాంది పడుతుంది. ఒకటి, తిరుపతిలో గవర్నమెంట్ స్కూల్స్ మున్సిపల్ స్కూల్స్ లో ఉండే వాళ్లకు మెరిట్ స్కాలర్షిప్స్ ఇవ్వాలి. 9వ క్లాస్ హైయెస్ట్ మార్క్స్ ఉండేవాడు, వాటి 10వ క్లాస్ చదువుకుంటున్నారు. ఎందుకు 9వ క్లాస్ ఇచ్చామంటే 9లో వాడు ధ్యానంలో మాకు ప్రైజ్ వచ్చిందంటే 10వ క్లాస్లో బాగా చదువుతారు. మిగతా వాళ్ళకు స్ఫూర్తి ఈ సంవత్సరము 18 మెరిట్ స్కాలర్షిప్స్ అని పెట్టాము. తిరుపతిలో ఫస్ట్ ప్రైజ్ క్యాష్ ప్రైజే ఇచ్చాం. డిఓ అందరూ వచ్చారు. ఆ రోజు ఫస్ట్ ప్రైజ్ 3,116, సెకండ్ ప్రైజ్ 2,116, థర్డ్ ప్రైజ్ 1,116. సపరేట్ గా జస్ట్ ఒక నెక్స్ట్ ఆధ్యాత్మికంగా కూడా పిల్లలకు ధ్యానం అనేది ఏదో సపరేట్ గా మన జీవితంలో ధ్యానం అనేది ఒక భాగం ఏంటంటే మనకు ఒక ప్రశాంతంగా ఉంటుంది. ఏకాగ్రత మనం సంసారం మనం ఎంతో కష్టంలో ఉండేటప్పుడు ప్రశాంతంగా ఉండాలంటే ధ్యానం అనేది అది పిల్లలతోనే మనం స్టార్ట్ చేస్తే బాగుంటుంది. మేము ఇక్కడ ఉండే వాళ్ళందరూ కూడా మన ఫ్యామిలీస్ అందరూ కూడా పిల్లలు చేస్తున్నారు. కానీ సమాజంలో ఒక మెరిట్ స్కాలర్షిప్ ఇస్తున్నారు ధ్యానం వాళ్ళు అన్నప్పుడు కొంచెం చదువుతారన్న దృష్టితో అది చేశాము. అది సక్సెస్ఫుల్ అయింది. ఇప్పుడు చాలా స్కూల్స్ లో మేము ధ్యానం చేస్తున్నాం అన్నారు. నెక్స్ట్ ఇయర్ కూడా మళ్ళీ ఇప్పుడు జరుగుతుందో వాళ్ళకి మళ్ళీ ట్రై చేస్తాం. ఇంకొక పెద్ద వినూత్నమైన ప్రాజెక్టు 21వ తేదీ నాంది పలుకున్నాము ప్రపంచ ధ్యాన దినోత్సవం.